మనం ఒక సందేశాన్ని దేవుడు మనకు వినిపించాడు. ఏంటంటే ఆ యొక్క సందేశం టైటిల్ 3 ప్రశ్నలు, అవునా? 3 సమాధానాలు, అవునా? జ్ఞాపకం ఉన్నాయి లేదండి? పాస్టర్ గారు నిన్నదే మాకు జ్ఞాపకం లేదు, మీరు ఎందుకండి మాకు మెమరీ టెస్ట్ పెడతారంటారా? మరి ఎవరో తిట్టింది సంవత్సరం క్రితం అది జ్ఞాపకం ఉంటుంది, ఎవరో బాధ పెట్టింది జ్ఞాపకం చేసుకుంటాం. కొంతమంది వివాహం 50 సంవత్సరాలు అయిందండి, కానంట పెళ్లి టైంలో అంట వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలేదంట. 50 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళయ్యి, కానీ అది మాత్రం మర్చిపోం. ఏది జ్ఞాపకం చేసుకోవాలో అది జ్ఞాపకం చేసుకోవాలి, ఏది మర్చిపోవాలో అది మనం మర్చిపోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, సరే. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. మనమందరం కూడా దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, మనమందరం కూడా దేవుని యొక్క కొడుకులకు వస్తున్నాం. మందిరం అంటే మనకెంతో ప్రేమ, మందిరం అంటే మనకెంతో శ్రద్ధ, దేవుని యొక్క కొడుకులు అంటే మనకెంతో ఇష్టం. అందుకని మనం రాగలుగుతున్నాం. దేవుని వందనాలు. అలాగే అలాంటి ఆసక్తి చూపిస్తున్న మీకు కూడా నేను హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే సంఘములో ప్రవర్తించవలసిన విధానం ఏంటి, హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. ఏంటండి, సంఘములో సంఘానికి వచ్చిన వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలి. చాలా రకాలు ఉన్నాయి, కానీ సమయానుకూలంగా కొన్ని ముఖ్యమైన విషయాల్ని నేను పంచుకుంటాను. కాబట్టి ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటి చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి. సంఘములో నువ్వు నేను ప్రవర్తించవలసిన విధానం. కారణం ఏంటంటే సంఘం దేవునికి ఇల్లు కదా, దేవునికి ఇల్లు. కాబట్టి దేవుని యొక్క ఇంటిలో కూడుకున్న మనం ఒక ప్రత్యేకమైన రీతిలో మన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1 తిమోతి 3:15 చదువుదాం ఒకసారి మనం. 1 Timothy chapter 3 verse 15. ఆయనను దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నేను రాస్తున్నానని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఓ తిమోతి, దేవుని యొక్క మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలో వాళ్ళకు నువ్వు తెలియచేయి. కాబట్టి అది నీకు తెలియచేస్తున్నాను, నువ్వు వాళ్ళకి తెలియచేయి అని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఆయన తెలియచేస్తున్నాడు. స్కూల్లో ప్రవర్తించడం మనకు తెలుసు, కాలేజీలో ప్రవర్తించడం మనకు తెలుసు, ఆఫీస్లో ప్రవర్తించడం మనకు తెలుసు, ఎయిర్పోర్ట్లో ప్రవర్తించడం మనకు తెలుసు, రైల్వే స్టేషన్లో ప్రవర్తించడం మనకు తెలుసు. నా వైపు చూడండి, ఓకే. వీటిని కొన్ని నియమాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళేదానికి ఫ్లైట్ టికెట్ తీసుకున్నావు. టికెట్ ఉందని చెప్పి ఫ్లైట్ అది 10 o'clock డిపార్చర్. కాబట్టి నువ్వు ఎగ్జాక్ట్లీ 10 o'clock వెళ్ళావనుకో, ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి టికెట్ నీ దగ్గర ఉంది. అయ్యా నా దగ్గర టికెట్ ఉంది అయ్యా. అతను అంటాడు బోర్డింగ్ గేట్ ఈజ్ క్లోజ్డ్. ఏంటి? బోర్డింగ్ గేట్ ఈజ్ క్లోజ్డ్. నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటే కొన్ని ప్రాసెస్ ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఫస్ట్ నీ ఐడెంటిటీ నాకు తెలియాలి. అసలు టికెట్ హోల్డర్ నువ్వా కాదా? తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. తర్వాత నీకు బ్యాగేజ్ 50 kgs అయితే క్యాబిన్లో పెట్టాం, చెక్ ఇన్ లగేజ్లోని పోవాలి. బోర్డింగ్ పాస్ నీకు ఉండాలి. వెబ్ చెక్ ఇన్ అన్నా చేయాలి, లేకపోతే ఫిజికల్ చెక్ ఇన్ అన్నా నువ్వు చేయాలి. తర్వాత కరెక్ట్ బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినాలి. బోర్డింగ్ అనౌన్స్మెంట్ విన్న వెంటనే నువ్వు బోర్డింగ్ గేట్లో నుంచి నువ్వు వెళ్ళాలి.
ఒకవేళ ఏరో బ్రిడ్జ్ అయితే డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్తుంది. ఏరో బ్రిడ్జ్ లేకుండా బస్సు ఉంటే బస్సు ఎక్కడికి తీసుకెళ్తుంది? నేను ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది. నేను కొంత టికెట్ ఫ్లైట్ నేను బస్సు ఎక్కను అన్నాం అనుకో, ఏమవుద్ది? 10 గంటలకు ఫ్లైట్ నేను 10 గంటలకే వెళ్తాను అన్నాం అనుకో, ఏమవుద్ది? యు ఆర్ ద లూజర్. కాబట్టి నా యొక్క పాయింట్ ఏంటంటే, ఇక స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఆఫీస్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఓకే, దీంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి కొన్ని నియమాలు ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తాం? పట్టించుకుంటాం. కానీ ఈరోజు టాపిక్ ఏంటంటే, దేవుని యొక్క సంఘములో కూడా కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉన్నాయి. అవి మనుషులు పెట్టిన పద్ధతులు కాదు, అవి దేవుని పెట్టిన పద్ధతులు, బైబిల్ చెబుతున్న పద్ధతులు, బైబిల్ నియమించిన నియమాలు. కారణం ఏంటంటే, జీవము గల దేవుని యొక్క సంఘం. ఈ సంఘం పైన సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే, ఏ వ్యక్తికి కాదు. స్వరక్తమిచ్చి దేవుడు సంఘాన్ని ఏం చేశాడు? స్థాపించాడు, సంపాదించాడు. యేసు ప్రభు యొక్క రక్తము చేత కట్టబడింది ఇక లోకములోని ప్రతి సంఘం, అది చిన్న సంఘమైన పెద్ద సంఘమైన ఏ సంఘమైనా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా అది కట్టబడింది. దీన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి ఈరోజు నువ్వు నేను గమనించవలసింది ఏంటంటే, సంఘానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా చేస్తున్నట్లయితే, ఎవరైనా చేస్తున్నట్లయితే, నువ్వు దేవునికి విరుద్ధంగా దాన్ని నువ్వు చేస్తున్నావు. కారణం ఏంటంటే, సంఘం ఎవరిది? దేవునిది. సంఘం పాస్టర్ది కాదు. పాస్టర్ ఈజ్ నాట్ ఎ బాస్ ఫర్ ద చర్చ్. జీసస్ ఈజ్ ద బాస్ ఫర్ ద చర్చ్. ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఒక సందర్భం మనకు కనపడుతుంది. సౌలును గురించి ఆకాశం నుంచి ఒక స్వరం సౌలుకి వినపడుతుంది. ఏంటి ఆ స్వరం? సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఎవరు మాట్లాడారు ఈ స్వరం? యేసయ్య పర్సనల్గా మాట్లాడుతున్నారు. సౌలా సౌలా, నీవెందుకు నన్ను. అసలు సౌలు చేసిన పని ఏంటండి? సంఘాన్ని హింసించాడు. దేవుని యొక్క బిడ్డలు సమూహముగా కలుసుకున్న సంఘాన్ని ఏం చేశాడు? చెదరగొట్టాలని ప్రయత్నం చేశాడు. దేవుని ఆరాధించకుండా వారిని ఆపాలని ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క నామం పేరిట ఉన్న వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి జుట్టు పట్టుకొని బయటికి లాగి హింసించాడు సౌలు. అలాంటి సౌలును దేవుడు ఏమంటున్నాడు? నా విశ్వాసులను నువ్వు హింసించావని చెప్పట్లా. నన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వు హింసించావు, బాధ పెట్టావు. సౌలా, ఎందుకు ఈ పని చేస్తున్నావాయా అన్లా. దేవుడు ఏమన్నాడు? సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘాన్ని బాధ పెడుతున్నట్లయితే యేసయ్యను మనం బాధ పెట్టినట్టు. నువ్వు అనుకోవచ్చు, నీకున్న మిడిమిడి జ్ఞానంతో నిజమైన బైబిల్ లోతులు తెలుసుకున్నవాడు ఎవడూ కూడా సంఘములో ప్రవర్తించవలసిన ప్రవర్తన వారి యొక్క జీవితాల్లో కలిగి ఉంటాడు. కాబట్టి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ తన తండ్రిని గణపరచును కదా. చదవండి. దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యం పెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైందండి? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు?
అని సైన్యములకు అధిపతికి యెహోవా ఏం చేస్తున్నాడు? మనల్ని అడుగుతున్నాడు. చూడు, మీరు అంటున్నారు కదా, పరలోక ప్రార్థన చేస్తున్నారు కదా, పరలోకమందున్న మా తండ్రి. నువ్వు కుమారుడు అయితే తండ్రిని ఏం చేయాలి? ఘనపరచాలి కదా. నాయన మేము మీకు దాసులమని చెప్తున్నప్పుడు దాసుడు యజమానుని ఏం చేయాలి? ఘనపరచాలి కదా. నా మాటను మీరు వినాలి కదా. కానీ మీరేం చేస్తున్నారు? నా నామాన్ని మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ప్రవర్తించవలసిన రీతిలో మీరు ప్రవర్తించాలంటే దేవుని యొక్క సంఘములో దేవుడు ఘనపరచబడాలి, ఏ వ్యక్తి కాదు. దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క పేరే పదే పదే మన నోట్లోంచి రావాలి. ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, ఏ వ్యక్తి గురించి కాదు. దీని రోజు తెలుసుకో క్లారిటీగా. దేవుని యొక్క సంఘములో దేవుడే ఘనపరచబడాలి. దేవుని యొక్క ఊసే సంఘములో ఉండాలి. దేవుని యొక్క ధ్యాసే సంఘములో ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలతో సంఘ ఆరాధనలో నువ్వు పాల్గొనాలి. దేవుడు 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 దేవుడు, దట్స్ ఇట్. కారణం ఏంటంటే సంఘం దేవుందే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 13. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 13వ వచనం త్వరగా చదవండి. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుడు పోలినవాడు చూచితునే. చాలండి, ఇక్కడ 7 దీప స్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన వారు ఏం చేస్తున్నాడు అంటే 7 దీప స్తంభముల మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఏంటి ఇక 7 దీపస్తంభాలు? వండర్ఫుల్. అమ్మ ప్రకటన కూడా చదివేస్తారు మీరు. వండర్ఫుల్ అమ్మ, వండర్ఫుల్. ఓకే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 19-20 చదవండి. 19-20 ఆఖరిలో ఉంటుంది, చదవండి. 20 దాంట్లో ఆఖరిలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20 వచనం ఆఖరిలో. ఓకే, వాయుము, 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభములో 7 సంఘములు అంటే ఏంటి? సంఘముల దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుడు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు మధ్యలో. ఈ 7 దీపస్తంభాలు ఏంటి? సంఘాలు, సప్త సంఘాలు. కాబట్టి సంఘం మధ్యలో ఎవరు ఉండాలి? సంఘం మధ్యలో, సంఘం యొక్క కేంద్ర బిందువు. సంఘం చుట్టూ కేంద్ర బిందువుగా ఎవరుండాలో తెలుసా? యేసయ్య. ఏ వ్యక్తి కాదు, ఎవరు కాదు. అది బైబిల్ యొక్క పద్ధతి. సంఘం అంటే పద్ధతిది. మిగతా ఆర్గనైజేషన్కి సంఘానికి ఉన్న డిఫరెన్స్ అదే. నేను కూడా ఆఫీస్లో పనిచేస్తున్నా. ఆఫీస్లో ఒక బాస్ ఉంటాడు. వాట్ ఎవర్ హీ సేస్ వీ హ్యావ్ టు డూ, దట్స్ ఇట్. కానీ నేను అక్కడ ప్రవర్తించిన రీతిలో దేవుని యొక్క మందిరంలో ప్రవర్తించేదానికి నాకు వీల్లేదు. కారణం ఏంటి? దేవుని యొక్క సంఘము దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించిన పద్ధతులతోనే దేవుని యొక్క సంఘం ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. కాబట్టి సంఘం మధ్యలో యేసు ప్రభు ఉండాలి. నిజంగా దేవుడు మన సంఘం మధ్యలో ఉన్నాడని నువ్వు గుర్తించినట్లయితే నువ్వు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఉంటుంది. నువ్వు భయపడేది ఏ వ్యక్తి కోసం కాదు, నువ్వు వచ్చేది ఏ వ్యక్తి కోసం కాదు. మనమందరం కూడా వచ్చేది ఎవరి కోసం తెలుసా?
మనల్ని రక్షించిన యేసయ్యను ఘనపరిచేదానికి, ఆయన్ని ఆరాధించేదానికి, ఆయనకు సాగిలపడేదానికి, ఆయన్ని హెచ్చించేదానికి, ఆయన్ని గొప్పగా మాట్లాడేదానికి సంఘముగా, సమూహముగా దేవుడు మనల్ని దయచేస్తాడు. దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఈ యొక్క సంఘంలోని యొక్క పద్ధతులు ఏంటి? మొదటి పద్ధతి, ఈ ప్రవర్తన మనం ఎలాగ ఉండాలి, హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. సంఘంలో మన ప్రవర్తన ఎలాగ ఉండాలి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుకొనుచు. ఏ దినమండి? దేవుని యొక్క రాకడ దినము సమీపించే కొలది, ఆ చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలి. ఏం చేయాలంట? సంఘంలో పురికొల్పుకోవాలంట. అంటే ఏంటి? ఉరి తీసుకోకూడదంట. ఏంటి? సంఘంలో 2 కేటగిరీలు ఉంటాయి. ఉరి తీసే వాళ్ళు ఉంటారు, పురికొల్పే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ బ్యాచ్? చెప్పచ్చు ఏమని, నేను పురికొల్పుతున్నాను బ్రదర్, కానీ చేసేదంతా ఉరి చేయటమే. అలా చేయొద్దు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొందరు మానుకుంటున్నారు. ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళకి 3 ఉన్నప్పుడు చర్చకొస్తారు, 3 లేకపోతే రారాలి. నువ్వు 3 ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళా, 3 ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళా, అప్పుడేమవుద్ది? పీకి పాడేస్తాడు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఏం చేస్తాడంటే, పీక్ ఇంకా పరైట్లా, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. కనీసం ఈ రోజైనా నీ బుద్ధి మార్చుకుంటావేమో, కనీసం ఈ రోజైనా ఆయన యొక్క ప్రేమను గ్రహిస్తావేమో, కనీసం ఈ రోజైనా దేవుని యొక్క వాక్యానికి విధేయత నువ్వు చూపిస్తావేమోనని దేవుడు ఏం చేస్తున్నాడంటే అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాలు ఎప్పుడు ఆఖరి అవకాశమో నాకు తెలియదు. దేవుడు మాట్లాడిన యొక్క మాటను చివరి అవకాశంగా భావించి మన యొక్క జీవితాలను ఏం చేద్దాం? చక్క చేసుకుందాం. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క మందిరములో మనం ప్రవర్తించవలసిన విధానంలో మొదటిది ఏంటంటే, క్రమముగా సంఘ సహవాసాలకు మనం ఏం చేయాలి? హాజరవ్వాలి. ఏంటి? క్రమంగా సంఘ సహవాసాలకు హాజరవ్వాలి. కొంతమంది అనుకుంటారు సండే వస్తే సరిపోద్ది, వారానికి ఒకసారి తిను. ఎలా ఉంటుంది? వారానికి ఒకసారి తినంతే చాలు. ఎందుకు తింటాం? వారానికి ఒకసారి చాలే కాదు. ఏం చేస్తాం? రోజు కనీసం 3 సార్లు, యావరేజ్ 5 సార్లు రోజుకి. ఎందుకు? ఈ శరీరము పుష్టి కోసం, శరీరం బలంగా ఉండాలి. ఈ పోయేదానికోసం ఎందుకండి? శరీరం ఏమైపోద్ది? మన్నుగా, ధూళిగా, దుమ్ముగా వెళ్ళిపోద్ది అంతే. కానీ ఆత్మ సదా దేవుని దగ్గర ఉంటుంది. ఆత్మ పుష్టి ఇంపార్టెంట్ శరీర పుష్టి కంటే. శరీర పుష్టి ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ శరీర పుష్టికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మ పుష్టికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇవ్వట్లే. ఆత్మీయంగా బలపడేదానికి దేవుడు సంఘంలోని సహవాసాలను ఇచ్చాడు. చిల్డ్రన్ సర్వీస్, మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్, ఫాస్టింగ్ ప్రేయర్, ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్, చైన్ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ సర్వీస్. ఇవన్నీ పని లేక పెట్టిన కార్యక్రమాలు కాదు. పాస్టర్కి ఏం పని లేదు, ఆయన ఏముంది ఇదే పని కదా, మాకు బోలని పనులు ఉన్నాయి. అమ్మ నేను కూడా పని చేస్తున్నాను, అందుకని ధైర్యంగా చెప్పగలను. ఒకవేళ నేను పని లేకుండా ఒకవేళ ఫుల్ టైం ఉన్నట్లయితే ఏకేద్దరు నన్ను పట్టుకొని మీరు. ఏం లేదు, ఇంక ఈ పని పాటలేదు, అందుకని ఎప్పుడు పడితే పెట్టేస్తున్నాడు మీటింగ్ అని.
నేను కూడా పని చేస్తున్నా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, కానీ ఈ రెస్పాన్సిబిలిటీ ముందు ఆ రెస్పాన్సిబిలిటీ ఇది నథింగ్. ఇది దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీస్, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఈ బాధ్యతలోనే నమ్మకం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా పనిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇది కొంతమందిని ఉద్దేశించి కొంతమందిని మాత్రమే బలపరిచేదానికి పెట్టిన కార్యక్రమాలు కావు. ఒకసారి పక్కన చూసి మాటలు చెప్పండి. సంఘములో ఉన్న కార్యక్రమాలన్నీ నీకే, నాకే, మనకే. అలా అయితే ఏం చేయాలి? రావాలి. కొందరు మానుకొనున్నట్లు మానుకోకో. ఆ బ్యాచ్లో వెళ్ళకో. ఆ బ్యాచ్ వాళ్ళు ఏంటో తెలుసా? నిలువెచ్చని స్థితిలో ఉండే బ్యాచ్. ఆ యొక్క బ్యాచ్ ఎవరో తెలుసా? దేవునిలో బలపడేదానికి ఇష్టపడని బ్యాచ్. ఆ యొక్క బ్యాచ్ ఎవరో తెలుసా? లోక సంబంధంలో, లోకాన్ని ఆశ్రయించేవారు, లోకముతో సంబంధం పెట్టుకొని దేవుణ్ణి పక్కకు పెట్టే బ్యాచ్. ఆ బ్యాచ్లు వెళ్ళకు. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో. మీ పనులు ఎగ్గొట్టి రమ్మని చెప్పట్లా. కొంతమంది పనులు లేకపోయినా ఖాళీగా ఉన్నా ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఆర్సీబీ ఏమైంది? ప్లే ఆఫ్స్కి వచ్చేసింది. ఎందుకంటే ఆర్సీబీ అభిమానులు చాలామంది ఇక్కడ ఉన్నారు. దేవునికి సహవాసం కంటే ఐపీఎల్ మ్యాచ్ ఈజ్ ఇంపార్టెంట్ సమ్ పీపుల్కి. దేవునికి ఆదివారపు ఆరాధన కూడా ఎగ్గొట్టి ఈ లోక కార్యక్రమంలో పాల్గొనే అనేకమైన భక్తులు ఉన్నారు సంఘంలో. అవును, మీకే చెప్తున్నా, సూటిగా చెప్తున్నా. పాస్టర్ ఏంటి ఫుల్ డైరెక్టే, ముసుగులో గుద్దులాటేంటి? దేవుడు అడుగుతాడు, రే నువ్వు మనుషులను సంతోషిస్తూ బోధ చేయకురా, పోతావు అంటాడు నన్ను. అందుకని ఏం చేస్తాను నేను? నాయన నిన్ను సంతోషపెట్టి బోధ చేస్తా, బైబిల్లో ఏముందో చెప్తా, అంతే. కొందరు మానుకొనున్నట్లు, కొంతమంది మానుకుంటున్నారు కాబట్టి ఇంతవరకు మానుకున్నాం. ఇక నుంచి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటే నీ ప్రవర్తన ఎలాగుండాలి? ప్రతి సహవాసానికి అక్కడి నుంచి రావాలంటే ఎంత దూరం? రోజు వెళ్తున్నావు కదా, ఇక్కడ నుంచి కేఆర్పురంకి వెళ్తున్నావుగా. 4 బస్సులు పెట్టుకుని, థ్యాంక్స్ టు సిద్ధరామయ్య గారు, బస్సు కూడా టికెట్ కూడా ఫ్రీ. ఇప్పుడు ఎన్ని బస్సులను ఎక్కేయచ్చు? ఆ పనికి వెళ్ళేదానికి విసుగులేదు నీకు, రోజు వెళ్తావు పనికి. కానీ దేవునికి మందిరం 1 గంట, 1.5 గంట, 2 గంటలు వచ్చేదానికి ఏంటంటే ఫుల్ బిజీ అండి మేము. అది కొంతమంది ఏర్పరచబడిన వాళ్ళకి మాత్రమే. మేమేంటంటే ఏర్పరచబడలేదు ఆ సహవాసానికి అని నీకున్న పర్సెప్షన్. కాబట్టి బైబిల్లో ఉందా లేదా? కొన్ని సహవాసాలకు మాత్రమే రాండి అని ఉందా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది మరి ఒక్కరు ఏం చేయాలి? ఎవరైనా కానీ ఫోన్ చేసి, అమ్మ చర్చికి రండిటే, నీకు పని లేదేటి అని నేను విన్నాను. కొంతమంది చర్చికి రండి, సమాజానికి రండి అంటే వాళ్ళకి టోనే అర్థమైపోద్ది మాకు. అయినాక ఏం చేస్తాం? పిలవటమే మా పని, మీరు ముఖం ఊసినా పర్లా, మేము చేసే పని మేము చేస్తామంటాం. మీరు చాలా మంచోళ్ళండి. మీ గురించి ఇక్కడ అందరూ అలటోళ్ళు కాదు, ఒకరిద్దరు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు కదా, ఓకే. కాబట్టి 99% గోల్డే. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి అన్ని సహవాసాలు ముఖ్యమైనవే. అవి మనలను ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి ఏం చేస్తాయి? నడిపిస్తాయి. మిడ్ వీక్ సర్వీస్ అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు అనొచ్చు, మేము ఆన్లైన్లో ఉంటున్నామండి. ఇక్కడ పాస్టర్ని చూసే గొంతు చించుకుని అరిస్తేనే బుర్రలోకి ఎక్కట్లా. అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, అక్కడ ఏదో కుయ్యో పొయ్యో ఏదో వస్తూ ఉంటుంది, అక్కడ ఆ చుట్టుపక్కల ఆడావిడి, దాంట్లో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బాగుపడతావు అనుకుంటే. కొంతమందికి ఆరోగ్య పరంగా సమస్యలు ఉన్నాయి, డాక్టర్ చెప్పారు నువ్వు ట్రావెల్ చేయకూడదు, ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళకి ఆన్లైన్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహవాసముగా సమాజముగా కూడుట మానుకోకూడదు. అర్థమైందండి? ఒక పాస్టర్ గారంట ప్రతిసారి ఈ గొడవే.
కుటుంబాలుగా రండి, కుటుంబాలుగా రండి, కూడికలు రండి. ఇంకా సంఘ సభ్యులు ఇంకా విసిగిపోయారు. ఇంకా మాట్లాడితే రండి అంటాడని చెప్పి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. పాస్ట్ను పట్టుకుందాం. ఒక సండే పాస్టర్ గారు ఒక్కడే వచ్చాడు, వాళ్ళ కూతురు రాలా. ఆ కుటుంబంలో పాస్టర్ గారు కూతురే, ఇద్దరే. ఇంకా దొరికాడు ఈరోజు మనకి. ఏం దొరికాడు ఈరోజు. కుటుంబాలుగా రమ్మని గొంతు చించుకొని మైక్లో మాట్లాడతాడు. ఈరోజు ఏంటి, కూతురు రాలా. చూద్దాం సంగతి. ఆ రోజు జరిగే ఆరాధన ఆయనే గిటార్ తీసుకున్నాడు. ఇదివరకు గిటార్ అమ్మాయి వాయించేది. ఆయనే గిటార్ తీసుకున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఎప్పుడు జరిగేదానికంటే ఒక పావుగంట ఎక్కువైంది ఆ రోజు. ఎప్పుడు జరిగే ఆరాధన కంటే పావుగంట ఎక్కువైంది. ముగింపులో ఈ మాట మాట్లాడాడు. నాకు తెలుసు చాలామంది ఈరోజు నా కుమార్తె రాలేదని మీరు చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే నేనే చెప్పుడు చెప్తున్నాను, కుటుంబాలుగా రావాలని. కానీ ఈరోజు నేను గమనించినప్పుడు అనేక మంది మీ ముఖాలు ఒక ప్రశ్న ఉంది, ఇంతగా చెప్పే ఈయన కుమార్తె ఎందుకు రాలేదు? దానికి కారణం మీకు తెలుసు. నా కుమార్తె కొన్ని రోజులుగా అనారోగ్యంగా గురైంది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి ఆమె చనిపోయింది. ఆమెని ఇంట్లో నేను లాక్ చేసి ఆరాధనకు వచ్చా. ఆరాధన అయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం జరిగించబడుతుంది. సంఘం అంతా షాక్. వాట్ ఎ కమిట్మెంట్. నేను అనుకున్నాను అప్పుడు విన్నప్పుడు, అది అలాంటి స్థితిలో నేను ఉంటే నాయన అంత నమ్మకమైన సేవను నేను చేయగలనా? ఎంతగా నాయన ఆ దాసుడు నిన్ను ప్రేమించాడు, ఎంతగా నాయన నీకు ప్రథమ స్థానము ఇచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, మీ తల్లి నాయనను, మీ తండ్రి నాయనను, మీ భూముల నాయనను, మీ పిల్లల నాయనను మీరేం చేయాలి? నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించద్దు. మీరు ప్రేమిస్తే నా శిష్యుడు నువ్వు కాదు. చిన్న సాకులతో దేవుని మందిర ఆరాధనను ఎగ్గొట్టే మనకు ఈ యొక్క సేవకుడు ఒక అద్భుతమైన సాక్షిగా మిగిలాడు. ఇది జరిగిన సంగతి, ఈ స్టోరీ కాదు, ఇట్స్ రియల్ ఇన్సిడెంట్. ఒక కోణంలో చూస్తే అలాంటి వాళ్ళు, ఇంకొక కోణంలో చూస్తే నా అలాంటి వాడు. నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను నేను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమాజంగా కూడుట మానద్దు. దేవుడిచ్చిన అవకాశాలని విడిచిపెట్టద్దు. ఏ సహవాసంలో దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆదరించి ధైర్యపరుస్తాడో దేవుడు రెడీ. కానీ నువ్వేంటి రాకపోవటం వలన యు ఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్. తోమా గురించి ఎప్పుడు చెబుతామంటాను నేను. ఒక్క సహవాసం మాత్రం మిస్ అయ్యాడు తోమా, అంతే. ఆ సహవాసంలోనే ఏం జరిగింది తెలుసా? యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత నా శిష్యులకు కనపడ్డాడు. అక్కడ తోమా లేడు. తర్వాత ఏమైంది? యేసు ప్రభువుని పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ యొక్క ప్రత్యక్షతను ఏం చేశాడు? కోల్పోయాడు. అవిశ్వాసిగా ఏం చేశాడంటే ఏం మాట్లాడుతాడు తెలుసా? నమ్మలా. ఒకవేళ ఆ సహవాసంలో ఉంటే ఇలాంటి అనుమానం ఉండేది కాదేమో. నీ అనుమానాలు పటాపంచలవ్వాలంటే దేవుని యొక్క సహవాసానికి రా. దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తావో అంత అనుమానాలతో ఇక లోకంలో నువ్వు జీవిస్తావు. కాబట్టి మొదటిది ఏంటండి? సంఘం మధ్యలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని దగ్గరకు నువ్వేం చేస్తావంటే క్రమంగా అన్ని సహవాసాలకి నువ్వేం చేస్తావు? హాజరవుతావు.
దేవుని దగ్గరకు వచ్చి నష్టపోయినవాడు ఈ లోకంలో ఎవడో లేడు. దేవునికి సమయాన్ని ఇచ్చి నష్టపోయినవాడు ఎవడో లేడు. కాకుండా నష్టపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దినము సమీపించే కొలది దేవునికి రాకడకు సిద్ధపాటుతో ప్రతి ఒక్కరిని ఆత్మీయముగా అభివృద్ధిపరిచేదానికి దేవుడు మందిరాలని, సంఘాన్ని, కూడికలు దయచేసి సంఘ కూడికలను మనం నిర్లక్ష్యం చేయద్దాం. కొంతమంది చూసినప్పుడు ఎంతో సంతోషం. మార్నింగ్ వస్తారు, 4 o'clock వరకు ఇట్టే ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ఈవినింగ్ సర్వీస్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అనేకమైన చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఆదివారం అనేది ఏంటి? ప్రభుదినం. 6 దినాలు దేవుడు నాకు ఇచ్చాడు, నా పనుల కోసం ఉపయోగించుకుంటాను. 7వ దినం అనేది ఏంటి తెలుసా? ప్రభుదినం, ఆరాధన దినం. ఆ దినమంతా కూడా ఎవరిదో తెలుసా? దేవుని ఆరాధించేదానికే. అలాంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది కాబట్టే ఈవినింగ్ సర్వీస్లో కూడా వాళ్ళు పాల్గొని దేవుని చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. రెండవది, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వు, మిగతా వాటికి నువ్వు వాడద్దు. అది మొదటి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవది మనం చూద్దాం. కూడిక ఆరాధనలోని ప్రతి అంశములో పాలిభాగస్తులకు సకాలానికి దేవునికి మందిరానికి మనం రావాలి. ఏం చేయాలి? నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళవు, ఇష్టం వచ్చినప్పుడు కాలేజ్కి వెళ్ళవు, ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళవు, ఎయిర్పోర్ట్కి అసలు వెళ్ళవు. 1.5 hour ముందు ఎయిర్పోర్ట్కి వెళ్తావా లేదా? అది పద్ధతే. జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో మనమందరం వచ్చి దేవుని యొక్క ప్రసన్నతకు ఎదురు చూడాలి. కానీ ఆయన 10 గంటల ఇక్కడికి వస్తాడు, ఆయన ఎదురుతూ ఉంటాడు, ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఆయనకంటే గొప్ప వ్యక్తివా? సాధారణంగా పొలిటీషియన్స్ మనం చూసినప్పుడు సీఎం కానీ పిఎం కానీ అందరూ వచ్చిన తర్వాత ఆయన వస్తాడు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి ఏం చేయాలి? ప్రతి భాగములో కూడా నువ్వేం చేయాలి? పాల్గొనాలి. అంటే ఎక్కడి నుంచి? ఓపెనింగ్ ప్రేయర్ టు బెనడిక్షన్ వరకు ఏది నువ్వు మిస్ అవ్వకూడదు. ఓపెనింగ్ ప్రేయర్ నుంచి బెనడిక్షన్ వరకు ఏ అంశానికి కూడా మనం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సకాలానికి దేవునికి మందిరానికి రావాలి. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? సకాలానికి వెళ్తావా లేదా? రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను విన్నాను, 1 minute లేట్కి వచ్చాడంట. దే ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. ఏంటి? 1 minute లేట్. 1 minute లేట్ అయినందుకు ఆ యొక్క ఎంసెట్ కానీ లేకపోతే ఇంకా ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ వాళ్ళని అలౌ చేయలేదు. ఇక లోక సంబంధమైన వాటికే అంత శ్రద్ధ, అంత నిష్ఠ అయితే జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో మన ప్రవర్తన ఎలాగుండాలి? సరైన సమయానికి సక్రమంగా దేవుని యొక్క మందిరానికి రావాలి. నాన్ నెగోషియబుల్. నీకు ఇష్టం వచ్చినట్టు వచ్చి ఇష్టం వచ్చినట్టు పోయేదానికి ఇదేమన్నా బజారా? ఇదేమన్నా సంత? స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని యొక్క మందిరం. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. నీ ప్రవర్తన వలన దేవుణ్ణి అవమానపరచొద్దు. నీ ప్రవర్తన వలన దేవుడు ఘనపరచబడాలి తప్ప అవమానపరచకూడదు. తర్వాత మూడవది, కీర్తనలు 100 2-4 చరణాలు చదువుదాం. కీర్తనలు 100 100వ కీర్తన 2-4. సంతోషముతో యెహోవాను సేవించుడే, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఆయన ప్రజలం,
కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. థర్డ్ పాయింట్, మన ప్రవర్తన ఎలాగుండాలి అంటే ఎలాగుండాలి? సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహంతో, ఉజ్జీవంతో దేవుని మందిర ఆరాధనలో, కూడికలో మనం ఏం చేయాలి? పాల్గొనాలి. నీ ముఖంలో సంతోషం కనిపించాలి. ఏడుపుగొట్టు ముఖాలతో కాదు, మాడిపోయిన ముఖాలతో కాదు. ఎంత విచారమో తెలుసా అండి? నువ్వు తప్పు చేస్తున్నావు, ఘోర తప్పు చేస్తున్నావు. అందుకనే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కనీసం ఈ రోజైనా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించు. ఉత్సాహ గానాలతో ఆయన సన్నిధిలోనికి రావాలి. కృతజ్ఞత అర్పణలతో ఆయనకి సన్నిధానంలో మనం కూర్చోవాలి. దేవుని పట్ల ఒక గ్రాటిట్యూడ్ మనం కలిగి ఉండరు. నాయన, ఇంకా నేను బతుకున్నాను నాయన, నీ కొందనాలు. ఇంకా నేను మాట్లాడుతున్నా ఆయన, నీ కొందనాలు. నా నోరు పడిపోలా, నా చెయ్యి పడిపోలా, నా గుండె ఇంకా కొట్టుకుంటుంది, నా లంగ్స్ ఇంకా పనిచేస్తున్నాయి. లార్డ్ థ్యాంక్ యూ. ఇంకా నేను తింటున్నాను నాయన. ఒకసారి చూడండి, హాస్పిటల్స్లో ఒక్కొక్కసారి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తే దేవుని యొక్క మన జీవితాలు ఎంత కృప చూపిస్తుందో నీకు అర్థమవుద్ది. అలాంటి వారిలో ఒకనిగా మనం లేం. చెబుతూ ఉంటారు, ఏమండి మంచిగా ఉన్నాడండి, పక్షవాతం వచ్చి పడిపోయాడండి, నోరు పడిపోయిందండి. ఇంక నోరు పడిపోయిన తర్వాత దేవుని ఏ రకంగా స్తుతించగలుగుతావు? నోరు ఉన్నప్పుడే దేవుని స్తుతించు. సంతోషంతో ముఖం మార్చుకొని రాకెక్కడ, ముఖం మార్చుకొని కూర్చోకెక్కడ. సంతోషంతో దేవుని ఏం చేద్దాం? కనపడద్దాం. నువ్వు వచ్చేది దేవుని కోసం, దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకం చేసుకుంటే నీకు సంతోషమే. కొంతమంది ఏం చేస్తారంటే, లాస్ట్ వీక్ చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయను, ఉత్సాహంగా, ఉజ్జీవంగా, ఉద్రేకంగా లేకుండా నీరసం ఉంటారు కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఉంటారండి, కోడి నిద్ర అంటారు వాళ్ళది. కోడి నిద్ర. కోడి నిద్ర ఏంటో తెలుసా? కోడిని నిద్రపోద్దు తెలుసా? కళ్ళు తెరిచే ఉంటుంది, అది నిద్రపోద్ది. దాన్ని ఏమంటారు? కోడి నిద్ర అంటారు. కొంతమంది సంఘాల్లో కోడి నిద్ర చేసే విశ్వాసులు ఉన్నారు. ఇలాగే చూస్తూ ఉంటారు. పాస్ అనుకుంటాడు, అబ్బో తగినేస్తున్నాడు రా మా ఓడని. కానీ కోడి నిద్ర. నీలో నుంచి కోడి నిద్ర దూరమగునుగాక యేసునామంలో. ఆమేన్. కాబట్టి సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో, ఉజ్జీవంతో దేవునికి మందిరంలో నువ్వు పాల్గొను. పక్కలు చెప్పు, ఇది పడుకునే చోటు కాదు. ఇంకా చిన్న పిల్లలకి అర్థమై చెప్పు, బొబ్బోనే చోటు కాదు. ఇది దేవుని ఆరాధించే స్థలం. సిద్ధపడిరా. శనివారం రాత్రి 9 గంటలే బెడ్ ఎక్కే, 12 గంటల వరకు ఐపీఎల్ చూసి ఇక్కడికి వస్తే నిద్ర వస్తుంది. అందుకని సిద్ధపడి రావాలి దేవుని మందిరానికి. అంటే అర్థం ఏంటి? ఓ రేపు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి ఏం చేయాలి? 9 గంటలకే ఏం చేస్తాను? నేను పడుకుంటా. రోజు కంటే ఎక్కువగానే ముందు పడుకుంటా. అప్పుడు ఫ్రెష్గా నేను 6 గంటలు వేస్తా, ఫ్రెష్గా ఉంటా. అప్పుడు నిద్ర రమ్మన్నా రాదు. కానీ కొంతమందికి ఏంటంటే నిద్ర ఏంటంటే బ్లెస్సింగ్. వాళ్ళకి ఎక్కడ కూర్చుంటే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. మాట్లాడుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఓకే, వాళ్ళు స్పెషల్ ప్రివిలేజ్ వాళ్ళకి. దాని గురించి నేను మాట్లాడను. కానీ దేవుని యొక్క మందిరంలో మనం ఏం చేయాలి? నిద్రపోకూడదు. ఉత్సాహంతో, సంతోషంతో దేవుని మందిరంలో మనం పాల్గొనాలి. అది 3వది. 4వది ఏంటంటే మలాకి 3:10. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నేను మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడాలి, తప్పదు. మలాకి 3:10. నా మందిరంలో 10వ భాగం అంతా తీసుకురండి. దాని ముందు చదువు, 9వ కూడా చదువు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. ఓకే, వీళ్ళు అంటున్నారు, దేవుడు ఏమంటున్నాడంటే మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? మీరు దొంగిలిస్తున్నారు. ఏం దొంగిలిస్తున్నారు? నాకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు?
నాకు ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? నాకు ఇవ్వాల్సిన ఈవులను మీరు ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు? కాబట్టి మనకి జీవితాల్లో మలాకి రాసిన దాంట్లో దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం పని చేయకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు నీకు చాలా ఇచ్చాడు. నేను ఎప్పుడు చెబుతాను 4 T's: టైం, టాలెంట్స్, ట్రెజర్, టంగ్. నీ టంగ్ దేవునికి ఇచ్చాయి, అప్పుడేమవుద్ది? పిచ్చి మాటలు మాట్లాడావు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీది కాదు అది, తెలుసా? దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వ్యాపారం అన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో కొంత, అంత కాదు. దేవుడు ఎంత కృప కలిగిన తెలుసా? కొంత ఇవ్వరా చాలు నాకు. ఇంకో సంగతి తెలుసా? నీ కానుకలతో బతికేవాడు కదా ఆయన. నువ్వు ఇవ్వటం వల్ల ఏంటంటే నీకు దీవెన, నీకు ఇవ్వటం వలన ఏమవుతుందో తెలుసా? ఆకాశం నుంచి దేవుడు ఏం చేస్తాడు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలో దేవుడు నీకు ఇస్తాడు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, పుచ్చుకున్న కంటే ఇచ్చుట. క్రైస్తవుడు ఎలా బతకాలని తెలుసా అండి? దేవుని దగ్గర ఇలా ఉండాలంట, మనుషుల దగ్గర ఇలాగ ఉండాలంట. ఏంటి? దేవుని దగ్గర ఇలాగా, మనం ఏం చేస్తాం? ఉల్టా. మనుషుల దగ్గర ఏం దొరుకుద్ది? నీకు ఎంత కావాలంటే మనుషులు ఎంత ఇస్తారు? మా తూర్పుగోదావరి జిల్లా లాంగ్వేజ్లో ఒక రవ్వ, మళ్ళీ రవ్వ లడ్డు కదే, రవ్వ. కానీ దేవుడు నీకు ఇంత కావలిస్తే గిన్నె నిండి. కారణం ఏంటంటే సమృద్ధికి డెఫినేషన్ ఏంటంటే దేవుడు. కాబట్టి ఆ యొక్క దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు నిర్లక్ష్యంతో ఉండొద్దు. ఒకసారి మేము కౌంట్ చేసేటప్పుడు ఏమవుద్దంటే చినిగిన నోట్లు వస్తూ ఉంటాయి మాకు. ఏంటి? చినిగిన ఆడు పెట్రోల్ బంక్లో కూడా తీసుకెళ్ళాడు. మీకు ఎంత ఫెయిత్ అంటే ఏది వేసినా కానీ దేవుని మందిరంలో చలామణి అయిపోద్ది. దేవుని దగ్గర ప్రతి చెల్లుతుంది. ఒకవేళ నీ దగ్గర చినిగి నోటే ఉంటే, మంచి నోట్లు లేకుండా చినిగిన నోటు ఉంటే దేవుడు దీవిస్తాడు. కానీ మంచి నోట్లు పెట్టుకుని ఏరి కోరి చినిగిన నోటుని వేసామనుకో, అంతే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, హేబేలు శ్రేష్టమైన దాన్ని అర్పించాడు, కయ్యను తీసుకొచ్చాడు, కానీ శ్రేష్టమైనదిగా దేవుని యొక్క దృష్టిలో కనబడలా. కాబట్టి నీకున్న మంచి వాటిని ఇవ్వకుండా, నీకు ఉపయోగం లేని వాటిని దేవునికి ఇచ్చే లక్షణము దేవునికి మందిరంలో ఉండకూడదు. ఆ ప్రవర్తన మనలో ఉండకూడదు. ఆయన ఇచ్చిన బలం, ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన ఉద్యోగం ద్వారా సంపాదించిన వాటి విషయంలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం? 10,000 వచ్చేటప్పుడు 1,000 రూపాయలు ఇవ్వటం చాలా ఈజీ కదా. ఓకే, అదే 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, 10,000. మళ్ళా ఇక్కడ దశమ భాగములెల్లా దేవునివి. అబ్బో, అదే 5 లక్షలు వచ్చిందనుకో, ఇంకంతే. ఇంకా 5 లక్షలు 50,000. 5 లక్షలు ఇచ్చింది ఎవరు? దేవుడు. 5 లక్షల్లో నమ్మకంగా ఉండు, 10 లక్షలు దేవుడు ఎత్తాడు. 10 లక్షల్లో నమ్మకంగా ఉండు, దేవుడు ఏం చేస్తాడు? 1,00,00,000 రూపాయలు నీకు ఇస్తాడు. నీకు తెలియపోతే కాల్గెట్ గారిని అడుగు. ఇంట్లో కాల్గెట్ టూత్ పేస్ట్ అది ఉంది కదా, డేవిడ్ కాల్గెట్. ఆయన దీన్ని చూశాడు, ఫస్ట్ చూశాడు, దశమాగం ఇద్దాం. ఇస్తే ఏమవుద్దంటే బిజినెస్ పెరిగిపోతుంది, మళ్ళీ ఇంక లాభం లేదు, 20% ఇద్దాం. 20% ఇస్తాం మొదలుపెట్టాడు. ఆఖరికి ఏంటంటే 90% ఇచ్చాడంటే. ఎంత అండి? 90%. వరల్డ్ రినౌండ్ కంపెనీ ఏంటంటే కాల్గెట్. కాల్గెట్ లేని తెలియని ఊరు లేదు, ప్రజలు లేరంట. ఆ రకంగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోతుంది. ఓకే, ఈ డోస్ ఎంతతో ముగిద్దాం మనం. ఇంకోటి చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే ముగ్గురు, ఇండియా వాడు, ఆస్ట్రేలియా, తర్వాత యుఎస్, ముగ్గురు కూడా దేవుని మందిరానికి వచ్చారంట. వచ్చి నాయన మీకు మేము అర్పిస్తాం, అర్పణలు అర్పిస్తాం. ఓకే, ఫస్ట్ యుఎస్ వాడు వచ్చాడు. తన చుట్టూ ఏం చేశాడు? గీత గీశాడు. జేబుల్లోంచి డబ్బులు తీశాడు, డాలర్స్ తీసి, నాయనా ఇలా పైకేస్తా, ఏవి లోపల పడతాయో అవి నావి, ఏవి బయట పడ్డాయో అవి నీవి వేసాడు. కొన్నేమైనాయి బయట పడ్డాయి, చక్కగా ఏరి కానుక ఇచ్చేసి వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు. ఎవరండి? ఆస్ట్రేలియా. అతను కూడా సేమ్ ఏం చేశాడు? గీత గీశాడు, మధ్యలో ఉన్నాడు. సేమ్, నాయనా పైకేస్తాను, లోపల పన్నీయన్ని నీకు ఇస్తా, బయట పన్నీయన్ని నేను తీసుకుంటా. ఓకే, అలా వచ్చాడు, పైకేసాడు. కొన్ని లోపల పడ్డాయి, కొన్ని బయట పడ్డాయి. బయట పడ్డాయి ఏం చేశాడు? తను తీసుకున్నాడు. లోపల పడిని ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. అయిపోయింది. మన ఇండియా వాడు వచ్చాడు, మనోడు వచ్చేసాడు. ఫుల్ జోష్, ఫుల్. గీత లేదు, ఏం లేదు. ఎందుకు గీత? ఎందుకు? జేబులు తీసుకున్నాడు. నాయనా ఇలా పైకి ఎత్తా, పైకి వెళ్ళినని నీకే, కింద పడినని నాకే. సో కాబట్టి దేవునికి ఇవ్వటం వల్ల నష్టపోయినవాడు ఎవడు? ఒక డబ్బు గురించి నేను మాట్లాడతలేదు. చాలామంది డబ్బు ఇస్తారు, మిగతా దాంట్లో ముందుకు రారు. అలా కాదు. మనం ఏం చేద్దాం? నీ డబ్బు కాదు ముఖ్యం, నువ్వు ముఖ్యం. దేవుడు చెబుతున్నాడు, నిన్ను నువ్వు సమర్పణ చేసుకో. ఇంకొకటి కూడా చిన్న చెప్పి నేను ముగిస్తా. ఒక సండే స్కూల్లో జరిగింది. ఆఫరింగ్ టైం వచ్చింది, అందరూ వేస్తున్నారు. ఆ బిడ్డ దగ్గర ఏమి లేవు ఇచ్చేదానికి. అందుకని ఆ బిడ్డ ఏం చేసిందంటే ఆ ప్లేట్లో కూర్చుందంట. పాస్టర్ గారు అదిరిపోయాడు. ఏంటమ్మా? ఆ పిల్ల చెబుతుంది, నాయన పాస్టర్ గారు నా దగ్గర ఏం లేవు, నన్ను నేనే ఆయనకి ఇచ్చేసుకుంటా. దిస్ ఇస్ ద లెసన్ వీ హ్యావ్ టు లెర్న్. మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. అప్పుడు నీకున్న టైం, నీకున్న టాలెంట్స్, నీకున్న ట్రెజర్, నీకున్న టంగ్ నువ్వేం చేస్తావు? దేవునికి ఇస్తావు. ఆ రకంగా మనకి జీవితాల్లో ఎన్ని ఉండాలి? ఈరోజు మూడేనా? 4 చేస్తున్నామా? ఓకే, మిగతా 2 ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. కాబట్టి మొదటిది ఏంటి చెప్పండి? క్రమముగా దేవుని యొక్క సంఘ సహవాసాలకు వచ్చే ప్రవర్తనగా మన ప్రవర్తన ఉండాలి. వస్తే ఎవరికి లాభం? వస్తే ఏమవుద్ది? దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరలోక రాజ్యంలో నువ్వు ఉండేదానికి ఛాన్సెస్ బ్రైట్గా మెరుగుపరుచుకుంటాం, అంతే. రెండవది, కూడిక ఆరాధనలోని ప్రతి అంశంలో కూడా పాలి భాగస్థులగుటకు సకాలానికి దేవునికి మందిరానికి మనం ఏం చేయాలి? రావాలి. ఆలస్యముగా రాకూడదు. దేవుని యొక్క మందిరము క్రమము కలిగినది. క్రమము కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. క్రమము లేని వాళ్ళు నుంచి మీరు తొలగిపోండి. మూడవది, సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహంతో, ఉజ్జీవంతో దేవుని యొక్క మందిరంలో కూడుకొని పాల్గొనాలి తప్ప నిద్రపోయే బ్యాచ్గా మనం ఉండకూడదు. కోడి నిద్ర అసలే ఉండకూడదు. అది. తర్వాత 4వది, దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా శ్రేష్టమైన వాటిని ఆయనకి మనం ఇద్దాం. దేవుని ద్వారా పొందుకున్న వాటిని దేవునికి మనం ఏం చేద్దాం? సమర్పిద్దాం. ముఖ్యంగా మన యొక్క జీవితాన్ని దేవునికి మనం సమర్పణ చేద్దాం. ఆ రకంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.